మెడిసిన్స్లో క్యూరేటివ్గా ఉండేది ఏంటిది? యాక్టివ్ ప్రిన్సిపలా? దాన్నే ఆల్కలాయిడ్స్ అని అంటాం. అవే ఒకవేళ నిజంగా యాక్టివ్ ప్రిన్సిపలే కానీ కారణమైనట్లయితే బెల్డానాలోను, హైసామస్లోను, స్ట్రమోనియంలోను మూడిట్లోనూ సేమ్ ఆల్కలాయిడ్సే ఉంటాయి అన్నమాట. ఎట్రోపిన్, అయోసిమైన్, కోపలమైన్ అనేసి సేమ్ 3 ఆల్కలాయిడ్స్ ఉంటాయి అన్నమాట. మరి ఇంకేంటిది క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అంటే? మరి ఇంకేంటిది? సరే, ఫర్ ఎగ్జాంపుల్ బెల్లోనా, హైసామస్, స్ట్రమోనం ఇవన్నీ కూడా సేమ్ ఫ్యామిలీకి చెందినవి, సోలనేసి ఫ్యామిలీ. కాకపోతే వాటి యొక్క జీనసెస్ వేరు. బెల్లోనాకు వచ్చేసి ఎట్రోపా జీనస్, స్ట్రమోనియం వచ్చేసి దత్తురా స్ట్రమోనియం అనేది జీనస్, హైసామస్కి వచ్చేసి హైసామస్ జీనస్. హైసామస్ అనే జీనస్లో 31 స్పీసీస్ ఉంటాయంట. మనం మాట్లాడుకునేది హైసామస్ నైగర్ గురించి. ఈ బెల్లోనా, హైసామస్, స్ట్రమోనియం ఈ మూడిట్లోనూ సేమ్ ఆల్కలాయిడ్స్ ఉంటే కాదు, ఈ మూడిట్లోనూ సేమ్ ఆల్కలాయిడ్సే ఉన్నాయి. మెడిసిన్స్లో ఆ క్యూరేటివ్ పవర్ అంతా కూడా ఆ ఆల్కలాయిడ్సే కానినట్లయితే, ఈ మూడిట్లోనూ సేమ్ ఆల్కలాయిడ్స్ ఉన్నట్లయితే మూడిటికి డిఫరెంట్ సిమ్టమాటాలజీస్ని ఎందుకు ప్రొడ్యూస్ చేసింది? సో క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అంటే హానిమన్ గారు చెప్తున్నది ఈ ఆల్కలాయిడ్స్ గురించి కాదు. మరి ఇంకేంటిది? క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అంటే దేర్ ఎబిలిటీ ఆర్ పవర్ టు ఆల్టరింగ్ మ్యాన్స్ స్టేట్ ఆఫ్ హెల్త్. అంటే మనం ఇది చదువుతుంటాం అన్నమాట. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు ఆలోచించింది, ఒక హానిమన్ గారు ఆలోచించినది ఏంటంటే, ఒక మెడిసిన్కి ఆరోగ్యాన్ని వైతొలిగేలాగా కలిగించే సమర్థత లేనప్పుడు అనారోగ్యం నుంచి మళ్ళీ ఆరోగ్యానికి తీసుకొచ్చే సమర్థత అనేది దానికి ఉండదు అనేసి చెప్పారు. అంటే ఆ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్ అంటే మెడిసిన్లో ఉండేటటువంటి ఆ క్యూరేటివ్ పవర్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి స్పిరిట్ లైక్ పవర్, స్పిరిట్ లైక్ డైనమిక్స్ పవర్, ఇన్హెరెంట్, హిడెన్, అది అందులో అంతర్భాగంగా దాగి ఉంది. దాన్ని మనం ఈ పొటెంటైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా చేసి వాటిల్ని మనం ప్రూవింగ్స్లో తీసుకొచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ సిమ్టమాటాలజీని అవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అది సో ఇది కంప్లీట్లీ న్యూగా వెలిగినటువంటి పాయింట్ అనమాట నాకు. సరే, నాకు న్యూగా వెలిగింది. సో ఇందులో వాస్తవం ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నది కరెక్టా తప్పా? అయితే మనకు 19th ఎఫారిజం నుంచి 22nd, 23rd వరకు చెప్తారన్నమాట క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అనే దానికి సంబంధించి. ఆ మెడిసిన్స్లో ఉండేటటువంటి పవర్ ఏమిటి అంటే, ఆ ఏ మెడిసిన్కి అయితే, ఏ పదార్థానికైతే ది పవర్ ఆర్ ఎబిలిటీ టు ఆల్టరింగ్స్ మ్యాన్ స్టేట్ ఆఫ్ హెల్త్ ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క సమర్థత, అదే దాని యొక్క క్యూరేటివ్ పవర్ అనేసి దాంట్లో ఉంది అనేసి చెప్తారన్నమాట. సో ఈ ఆర్గనాన్ అనేది ఒకసారి చదివితే కంప్లీట్గా అర్థం కాదు. రెగ్యులర్గా రిపీటెడ్గా చదువుతూ ఉంటేనే ఇది మన మైండ్ అనేది దానికి పాపప్పులు ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఈ క్రమంలో అసలు క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్ అనేది అంటే సాధారణంగా దీని ముందు వరకు మనం చదువుకున్నదంతా కూడా ఏదైనా ఒక మెడిసిన్లో సమ్ క్యూరేటివ్ పవర్ ఉంది, లేదా సమ్ కెమికల్గా దానికి ఏదో ఒక సబ్స్టెన్స్ ఉంది అంటే దానికి ఒక ఆల్కలాయిడ్ అనే పేరు పెట్టేసుకున్నాం. సో ఇంకా ఆల్కలాయిడే దాన్ని అంతా చేసేసేది అని అనుకుంటాం. కానీ 3 డిఫరెంట్ డ్రగ్స్లోనూ సేమ్ ఆల్కలాయిడ్స్ ఉన్నప్పటికీ వాటి యొక్క క్యూరేటివ్ సిమ్టమాటాలజీ, వాటి యొక్క క్యూరేటివ్ పవర్స్ అనేది డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్ అనేది తీసుకొస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది ఏంటంటే, ఇప్పుడు 3 ఉన్నది సేమ్ ఆల్కలాయిడ్సే, కానీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఎలా మారిపోయాయి అంటే, హానిమన్ గారు ఎఫారిజం నెంబర్ అయితే గుర్తులేదు కానీ ఒక చోట చెప్తారన్నమాట. వాటికి ఈ మెడిసినల్ సబ్స్టెన్స్కి వాటి యొక్క ఫిజికల్ ఫాము, కెమికల్ ఫాము ఎలా అయితే వ్యత్యాసాలు ఉంటాయో, ఇప్పుడు బెల్లడోనా, స్ట్రమోనియం, హైసామస్ ఈ 3 సేమ్ ఆల్కలాయిడ్స్ ఉన్నప్పటికీ వాటి యొక్క ఫిజికల్ ఫామ్లో ఒకదానికొకటి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఇలాంటివి అంటే వాటి యొక్క స్టెమ్ కానివ్వండి, వాటి యొక్క లీఫ్లో కానివ్వండి, వాటి యొక్క ఫ్లవర్స్
కానివ్వండి, వాటి యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ సంబంధించి కానివ్వండి, ఇలా వాటి యొక్క ఫిజికల్ ఫామ్లో ఎలా అయితే వ్యత్యాసాలు ఉన్నాయో, ఎలా అయితే వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయో, అలాగే వాటిని మనం మెడిసినల్ ఫామ్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్లో కూడా ఒకదానికి ఇంకోదానికి వ్యత్యాసం అనేది చూపిస్తుంది అనేసి చెప్తారన్నమాట. సో ఇదనమాట. అంటే మూడిట్లోనూ ఈ ఆల్కలాయిడ్స్ అనేది సేమ్ అయినప్పటికీ మూడు కూడా డిఫరెంట్ సిమ్టమటాలజీని ప్రొడ్యూస్ చేస్తూ మూడిటికి కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండొచ్చు, కానీ కంప్లీట్లీ ఆ డిఫరెన్షియేటివ్ సిమ్టమటాలజీ అయితే ఉంది కదా ప్రతిదానికి, బెల్లోనాకి, హైసోమస్కి, స్ట్రమోనియంకి. ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఎక్కడ వచ్చిందంటే ఆ యొక్క ఫిజికల్ ఫామ్లోను మెడికల్ ఫామ్లోను ఎలా అయితే ఒకదానికి ఒకటి డిఫరెన్సియేషన్ ఉందో, అలాగే వాటిని మెడిసినల్ ప్రాపర్టీస్గా తీసుకొచ్చినప్పుడు కూడా వాటికి ఆ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది అనేసి చెప్తారన్నమాట. ఇఫ్ హీ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్, దట్ ఈస్ టు సే ఇన్ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్, అదే నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ పవర్స్ అని చెప్తున్నాను అనమాట. ఇఫ్ హీ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ మెడిసిన్స్, దట్ ఈస్ టు సే ఇన్ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్ అని చెప్తున్నాను. అయితే ఇక్కడ పైన డిసీజ్ సంబంధించి నేమో ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ డిసీజ్ అనేసి వాడటం జరిగింది. ఇక్కడ మెడిసిన్ దగ్గరికి వచ్చేసరికి ఇన్ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్ అనేసి వాడటం జరిగింది. ఆ ఎవరికి అక్కడ వాడిన పదానికి ఇక్కడ ఈచ్ అన్న వాడిన పదానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరీ అనేది కలెక్టివ్ టర్మ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 100 హైపర్టెన్సివ్ కేసెస్లో వచ్చాయి, 100 కేసులు వచ్చాయంటే 100 మనం చెప్తున్నది ఏంటి, కంపల్సరీ డిఫరెన్సియేషన్ ఉంటుంది కానీ ప్రైమ్ సిమ్టమ్ అంటే ప్రధాన లక్షణం అనేది ఏ వర్టిగోనో లేదు యాంగరో లేదు ఈ హెడేకో, ఈ ప్రధాన లక్షణం అయితే ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ఈ 100 కేసులను చూసిన పిదప ఇంకొక హైపర్టెన్సివ్ కేసు వచ్చింది అంటే ఈ కలెక్టివ్ సిమ్టమ్స్లో ఆధారంగా అంటే ఆ హైపర్టెన్సివ్ అనే కంప్లైంట్లో పలానా ఈ వర్టిగో అనే కంప్లైంట్ ఉండొచ్చు అనేసి మనం ఒక అందాజుగా ఒక అంచనా వేయచ్చు. ఎందుకంటే ముందు మనం చూసినటువంటి ఈ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ సంబంధించి మనకు ఆ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ ఉండటం కారణంగా మనం నెక్స్ట్ సేమ్ ఒక 100 డయాబెటీస్ కేసులు చేస్తే ఆ నెక్స్ట్ వచ్చేటటువంటి డయాబెటీస్ కేసులో ఏది ప్రధాన లక్షణంగా ఉంటుందనేసి మనం కొంత అంచనా వేయచ్చు. అంటే ఏ పాలిడిప్సియానో, పాలియూరియానో, పాలిఫేజియానో ఇలా ఉంటుందనేసి మనం చెప్పుకోవచ్చు. అదే మనం ఒక 100 మెడిసిన్స్ని ప్రూవ్ చేసామనుకోండి, ఇంకొక 101 అనే మెడిసిన్ అనేది కొత్తగా తెలిసింది, లేదు సేమ్ ఫ్యామిలీలోనే ఒక 10 డ్రగ్స్ని మనం ప్రూవింగ్స్ చేసాము, ఇంకో 11వ డ్రగ్ వచ్చింది, ఆ 11వ డ్రగ్కి పలానా సిమ్టమ్స్ ఉంటాయి అనేసి మనం అంచనా వేయగలమా దాని యొక్క క్యూరేటివ్ పవర్ని? అది అసాధ్యం, అది ఎవరి వల్ల కాదు, అది ఎవరి తరం కాదు. సో అందుకు ఇక్కడ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్ అని అన్నారు అంటే అక్కడ మెడిసిన్స్ని వాటి యొక్క పవర్స్ని ఇండివిజువలైజ్ చేస్తున్నారు. అంటే డిసీజ్ కన్నా మెడిసిన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇండివిజువలైజేషన్ అనేసి ఇంకా మోర్ అండ్ మోర్గా ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎగ్జాంపుల్లోనే బెల్లోనా, హైసోమస్, స్ట్రమోనియం 3 డ్రగ్స్ ఉన్నాయి. ఈ 3 డ్రగ్స్లోనూ సేమ్ సెట్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, కానీ వాటికి డిఫరెన్సియేషన్ కలిగించేటటువంటి సిమ్టమటాలజీ అనేది ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆ 3 కూడా సేమ్ ఫ్యామిలీయే, సొల్నేసియే. సో ఏ బెల్లోనా, హైసోమస్, స్ట్రమోనియం ఇవన్నీ తెలుసు కదా అనేసి సొల్నేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఇంకొక డ్రగ్ అనేది సొలానం అనేటటువంటి డ్రగ్లో పలానా సిమ్టమ్స్ ఉన్నాయి మనం అంచనా వేయగలమా? అది మనం అంచనా వేయలేం. వాటికి ఉన్నటువంటి క్యూరేటివ్ పవర్స్ మనకు తెలియాలి అంటే వాటిని మళ్ళీ ఆ ప్రాసెస్ పొటెంటైజేషన్ ప్రాసెస్ చేసి అప్పుడు వాటిని హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రయోగిస్తే అప్పుడు అక్కడ ఎటువంటి లక్షణాలని అది ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి హెల్దీ స్టేట్ని వైదొలిగేలా చేసి ఎటువంటి సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేసి అది కంప్లీట్లీ డిఫరెంట్గానే ఉంటుంది ఏ మెడిసిన్కి ఆ మెడిసిన్. సో అది ఇండివిజువలైజేషన్కి కారణంగా అక్కడ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్ అనేసి వాడటం జరిగిందన్నమాట. సో ఈ రకంగా ప్రతి ఒక్క ఇండివిజువల్ మెడిసిన్ని మనం దాని యొక్క నాలెడ్జ్ని గెయిన్ చేసే దాన్ని నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ పవర్స్ అని చెప్తున్నారు. అండ్ ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్ అకార్డింగ్ టు క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్. సరే, ఈ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అనేది తెలిసింది, నాలెడ్జ్ ఆఫ్
మెడిసినల్ పవర్స్ అనేది తెలిసింది. సో ఈ రెండింటిని తెలిసిన తర్వాత ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్, అంటే ఈ రెండింటిని ఎలా అనుసరించాలి అనేది కానీ తెలిసినట్లయితే అకార్డింగ్ టు క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్, అంటే స్పష్టంగా నిర్వచించబడినటువంటి సూత్రాల ఆధారంగా వాటిని ఎలా అనుసంధించాలి అంటే మనకు అంటే ఆర్గనాన్ అంతా కూడా ఎఫార్జమ్స్ కనెక్టెడ్గా రాయటం జరుగుతుందని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అప్ టు 11th ఎఫార్జం వరకు ఒక్కొక్క దానికి డిఫరెంట్గా చెప్తూ 12th ఎఫార్జం నుంచి వచ్చేసరికి నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ గురించి చెప్తారన్నమాట. 12th ఎఫార్జం నుంచి 18th వరకు నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ చెప్తారు. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ పవర్స్ సంబంధించి మళ్ళీ 19th ఎఫార్జం నుంచి 22nd or 23rd ఎఫార్జం వరకు చెప్తారు. మళ్ళీ ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్ అకార్డింగ్ టు క్లియర్లీ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్, అంటే ఇక్కడ ఏ లైన్కి ఆ లైన్లో ఎఫార్జమ్స్ యొక్క అరేంజ్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ తర్వాత 24th, 25th, 26th దగ్గర నుంచి ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆధారంగా చేసుకొని ఎఫార్జమ్స్ ఉంటాయి అనమాట. అంటే